నమస్తే. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరికీ స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు గ్రూప్ 1 సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్ ఆల్రెడీ రావడం జరిగింది. గ్రూప్ 1 ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే కాదు, గ్రూప్ 2 నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది. అదేవిధంగా తెలంగాణలో మరెన్నో నోటిఫికేషన్ రాబోతున్నాయి. పోటీ పరీక్ష ఏదైనా రాష్ట్ర స్థాయిలో అయినా కేంద్ర స్థాయిలో అయినా సెంట్రల్ గవర్నమెంట్ వారు కండక్ట్ చేసే మనకు యూపీఎస్సీ ద్వారా ఉండే సివిల్ సర్వీసెస్ పేపర్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి వారి ఎస్ఎస్సి పేపర్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆర్ బ్యాంక్ ఎగ్జామ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏ పోటీ పరీక్ష అయినా కూడా రీజనింగ్ అనేది అతి ముఖ్యమైన టాపిక్. రీజనింగ్ నుండి చాలా వరకు ప్రశ్నలు వస్తున్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దానిలో దాదాపు 25 ప్రశ్నలు కేవలం రీజనింగ్ నుండి వచ్చే అవకాశం ఉంది. అంటే 50% ప్రశ్నలు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి, మరొక 50% ప్రశ్నలు జనరల్ స్టడీస్ నుండి వస్తున్నాయి. కాబట్టి సో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో ఉండే ఈ 50%లో సగం ప్రశ్నలు అంటే దాదాపు ఒక 25% ప్రశ్నలు రీజనింగ్ నుండి మాత్రమే వస్తున్నాయి. ఏంటి రీజనింగ్ అంటే ఏమిటి అంటే, ఇది మనకు హై స్కూల్లో కానీ ఇంటర్ డిగ్రీలో కానీ ఎక్కడ కూడా కవర్ కాని సబ్జెక్టు. పోటీ పరీక్షలకి అడుగు పెడుతున్న విద్యార్థులకి కొత్తగా పరిచయం అవుతున్న టాపిక్ రీజనింగ్. రీజనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అభ్యర్థులు ఎవరైతే దీన్ని వేగంగా చేయగలుగుతారో వారు అతి తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఒక ప్రభుత్వ ఉద్యోగికి కావాల్సింది కేవలం సబ్జెక్టు మాత్రమే కాదు, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలి. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం ఏర్పడితే దానివల్ల పెద్ద స్థాయిలో నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఎంత స్థాయిలో ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకోగలరో తెలుసుకోవడం కోసం మాత్రమే పోటీ పరీక్షలో రీజనింగ్ అనే ఒక టాపిక్ని పెట్టడం జరిగింది. ఇందులో ఒక ముఖ్యమైన టాపిక్ డైరెక్షన్స్, దిక్కులు. ఈరోజు మనము దిక్కుల గురించి తెలుసుకుందాం. దిక్కుల నుండి ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది, ఇందులో ఎన్ని ప్రశ్నలు రావచ్చు, వాటి గురించి చూసినట్లయితే త్వరలో జరగబోయే గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో ఒక ప్రశ్న దిక్కుల నుండి వచ్చే అవకాశం ఉంది. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అండ్ కానిస్టేబుల్లో కనీసం 2-3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం. దిక్కులు, డైరెక్షన్స్. మీకు దిక్కుల గురించి మామూలుగా బయట తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలు, ఏది తూర్పు, ఏది పడమర, ఏది ఉత్తరము, ఏది దక్షిణము తెలిసే సంతోషం, తెలియకున్నా కూడా ఇబ్బంది లేదు. కానీ మనము ఎగ్జామ్స్లో క్వశ్చన్ చేసేటప్పుడు ఒక పేపర్ మీద లేదా ఒక బోర్డు మీద లేదా ఒక ఇండియా మ్యాప్ మీద లేదా వరల్డ్ మ్యాప్ మీద లేదా ఏదైనా ఒక రాష్ట్రం యొక్క మ్యాప్ మీద లేదా ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్ మీద ఎక్కడైనా కూడా దిక్కులు అనేది అన్నిట్లో ఒకే విధంగా ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోండి. సో ఉదాహరణకి మనం డైరెక్షన్స్ మనం ఈ విధంగా చూపించినట్లయితే, సో ఇంగ్లీష్లో ఒక ఫేమస్ వర్డ్ ఉంది, NEWS, న్యూస్. మీ అందరికీ తెలిసిన పదమే న్యూస్, NEWS. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. సో నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. నార్త్, ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. సో ఈ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ని క్లాక్ వైజ్లో తీసుకోకండి. ఇట్ ఈస్ నార్త్, ఇట్ ఈస్ ఈస్ట్, ఇట్ ఈస్ వెస్ట్, ఇట్ ఈస్ సౌత్. తెలుగులో 4 మూలలకి 4 ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో మాత్రము ఎలాంటి పేర్లు ఏమీ లేవు. ఇంగ్లీష్లో చాలా ఈజీగా పక్కన ఉన్న 2 డైరెక్షన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి దీన్ని నార్త్ ఈస్ట్ అని, ఇది సౌత్ ఈస్ట్ మధ్యలో ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ అని, ఇది నార్త్ వెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి నార్త్ వెస్ట్ అని, ఇది సౌత్ ఈస్ట్, ఇది మనకు సౌత్ అండ్ వెస్ట్ మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్, ఇట్ ఈజ్ బిట్వీన్ నార్త్ అండ్ వెస్ట్ కాబట్టి నార్త్ వెస్ట్ తీసుకుంటాం. తెలుగులోనే కాదు, ఇతర భారతీయ భాషల్లో 4 మూలలకి 4 ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో మాత్రం పక్కనే ఉన్న 2 సైడ్స్ మీరు యాడ్ చేస్తే సరిపోతుంది. ఈ దిక్కుల గురించి మీరు తెలుగులో తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్, చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. తెలుగులో కూడా చాలా ఈజీగా గుర్తుంచుకోవడానికి ఒక చిన్న చిట్కా ఉంది. ఊ, ఈ, తూ, ఆ, దానై, పావ అనే పదాన్ని గుర్తుంచుకుంటే చాలు. ఊ, ఈ, తూ, ఆ, దానై, పావ. ఏంటి అసలు ఊ, ఈ, తూ, ఆ, దానై, పావ అంటే ఏమిటి అంటే, ఊ, ఈ సవ్య దిశలో ఈ అక్షరాన్ని రాయండి. ఊ, ఈ, తూ, ఆ, ద,
నై ప వ. అంటే ఇది ఊ అంటే ఉత్తరము, ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం. అంటే దిక్కులకు సంబంధించి మీరు ప్రశ్నలు చేయాలి అంటే ముందుగా మీకు పేపర్ మీద ఏది ఉత్తరము, ఏది తూర్పు, దక్షిణం ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. పేపర్ మీద టాప్ సైడ్ ఎప్పుడైనా ఉత్తరాన్ని గుర్తుంచుకోండి, డౌన్లో దానికి కింద దక్షిణం తీసుకోవాలి. మీకు కుడివైపున తూర్పుగాను, మీకు ఎడమవైపున పడమర తీసుకోవాలి. అదేవిధంగా ఈ కార్నర్స్ కూడా ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం గుర్తుంచుకోవాలి. అంటే ఈ ప్రశ్నలు చేయాలి అంటే ఫస్ట్ మీకు డైరెక్షన్ ఏది అని తెలిసి ఉంటే బాగుంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వన్ ఇందులోని మీరు నేర్చుకోవాల్సింది, డైరెక్షన్లో ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ముందుగా ఆన్సర్ ఎలా చేయాలి అంటే ఆన్సర్ చేయడం కాదు, డయాగ్రామ్ వేయాలి. ఎవరైతే డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వేయగలుగుతారో వారు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. మీరు డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వేయగలిగితే మోర్ దెన్ 60-70% ఆఫ్ సొల్యూషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే చాలామంది డయాగ్రామ్ వేయడం పొరపాటు చేస్తుంటారు. డయాగ్రామ్ వేయడంలో ఏమాత్రం పొరపాటు జరిగినా ఆన్సర్ తప్పు వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి డయాగ్రామ్ ఎలా వేయాలి దానికి సంబంధించిన కొన్ని బేసిక్స్ మనం చూద్దాం. జనరల్గా స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి తూర్పు దిశలో 20 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగాడు లేదా ఎడమవైపు తిరిగాడు అని చెప్తూ ఉంటారు. మరి కుడివైపు అంటే ఎటు వెళ్ళాడు, ఎడమవైపు అంటే ఎటు వెళ్ళాడు, అది మనకు తెలిసి ఉండాలి. దీన్ని మనం చూద్దాం. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. స్టార్టింగ్ పాయింట్, ఒక వ్యక్తి తూర్పు దిశలో కొంత దూరం ప్రయాణించాడు. తూర్పు అంటే మీకు చెప్పాను ఇంతకుముందే, మీకు రైట్ సైడ్ తూర్పు. సో కొంత దూరం తూర్పు దిశలో ప్రయాణించిన తర్వాత కుడివైపు తిరిగాడు అంటే గుర్తుంచుకోండి, సౌత్ డైరెక్షన్లో అంటే దక్షిణ దిశలో వెళ్ళాడు అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి కొంత దూరం తూర్పు దిశలో ప్రయాణించిన తర్వాత ఎడమవైపు వెళ్ళాడు అంటే మీరు ఎటువైపు వెళ్ళాడు, నార్త్ డైరెక్షన్, ఉత్తరం దిశలో వెళ్ళాడు అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి కొంత దూరము పడమర దిశలో ప్రయాణించిన తర్వాత కుడివైపు తిరిగాడు అంటే టాప్కి వెళ్ళాడు గుర్తుంచుకోండి. కుడివైపు అంటే ఉత్తరం దిశలో వెళ్ళాడు. ఎడమవైపు వెళ్ళాడు అంటే అర్థం చేసుకోండి, అతను ఎడమవైపు అంటే దక్షిణ దిశలో ప్రయాణించాడు అని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో కొంత దూరం ప్రయాణించి కుడివైపు తిరిగాడు అంటే అతను తూర్పు దిశలో ప్రయాణించాడు అని, ఎడమవైపు తిరిగాడు అంటే అతను పడమర దిశలో ప్రయాణించాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తి కొంత దూరము సౌత్ దక్షిణ దిశలో ప్రయాణించి కుడివైపు తిరిగాడు అంటే కుడివైపు అంటే పడమర దిశలో వెళ్ళినట్లు, ఎడమవైపు ప్రయాణించాడు అంటే తూర్పు దిశలో ప్రయాణించినట్టు అర్థం చేసుకోవాలి. సో ఈ డయాగ్రామ్ దీని మీద మీకు మంచి కమాండ్ ఉంటే డైరెక్షన్లో ఉన్న ప్రశ్నని మనం చేయగలుగుతాం. ఇందులో మీకు ఏదైనా ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా ఇక్కడ సింపుల్ టెక్నిక్ ఒకటి ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి కుడివైపు తిరిగాడు అంటే సవ్య దిశలో వెళ్ళాడు అని అర్థం చేసుకోండి. కుడివైపు తిరిగాడు అంటే సవ్య దిశ అని. ఒక వ్యక్తి ఎడమవైపు తిరిగాడు అంటే అపసవ్య దిశలో వెళ్ళాడు అని అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి తూర్పు దిశలో ప్రయాణించాడు, కుడివైపు అంటే ఇది సవ్య దిశ అవుతుంది, కుడివైపు సవ్య దిశ. ఎడమవైపు అంటే అపసవ్య దిశ. ఒక వ్యక్తి ఉత్తర దిశలో ప్రయాణించాడు, కుడివైపు అంటే ఇది సవ్య దిశ అవుతుంది, ఎడమ అంటే అపసవ్య. సో గుర్తుంచుకోండి, డయాగ్రామ్ వేయడం ఫస్ట్ పాయింట్. ఇందులో ముఖ్యమైన అంశం ఏంటి, డయాగ్రామ్ వేయడం అనేది ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కుడివైపు తిరిగాడు లేదా ఎడమవైపు తిరిగాడు అంటే కుడి అంటే ఎటు వెళ్ళాడు, ఎడమ అంటే ఎటు వెళ్ళాడు, అది అర్థం చేసుకోవాలి. కుడివైపు అంటే సవ్య దిశ తీసుకోండి, ఎడమవైపు అంటే అపసవ్య దిశ తీసుకోండి. సో ఇందులో డైరెక్షన్లో ఇది రెండవ అతి ముఖ్యమైన పాయింట్. ఇక్కడ నెక్స్ట్ మరొకటి గుర్తుంచుకోండి, ఇందులో మీకు డైరెక్షన్లో ఉన్న ప్రశ్నలు చేయాలి అంటే ట్రయాంగిల్స్లో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం మీద మీకు కొంత అవగాహన ఉండాలి. త్రిభుజాలని మనము భుజము ఆధారంగా 3 రకాలుగా, కోణము ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. త్రిభుజాలలో మనం ముందుగా భుజాల ఆధారంగా చూసినట్లయితే 3 భుజాలు సమానంగా ఉన్నట్లయితే ఆ త్రిభుజాన్ని సమబాహు త్రిభుజం అని, 3 భుజాల్లో ఏవైనా 2 భుజాలు సమానంగా ఉంటే సమద్విబాహు త్రిభుజం అని, 3 కూడా సమానంగా లేకుంటే వాటి యొక్క కొలతలు భిన్నంగా ఉన్నట్లయితే వాటిని విషమబాహు త్రిభుజం అని అంటాం.
అదేవిధంగా కోణాలు ఆధారంగా త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీలు అనే విషయం మీ అందరికీ తెలిసిందే. ఇందులో 3 కోణాలు, ప్రతి కోణం కూడా 90 డిగ్రీల కన్నా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని అల్పకోణ త్రిభుజం అని అంటాం. త్రిభుజంలో ఏదో ఒక కోణం మనకు 90 డిగ్రీలు ఉన్నట్లయితే దాన్ని మనము లంబకోణ త్రిభుజం అంటాం. త్రిభుజంలో ఏదో ఒక కోణము 90 డిగ్రీలు, ఇది 90 డిగ్రీలు, దీన్ని మనము లంబకోణ త్రిభుజం అంటాం. త్రిభుజంలో ఏదో ఒక కోణము 90 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని అధిక కోణ త్రిభుజం అంటాం. అంటే ఇప్పుడు త్రిభుజాల గురించి మనం చూసాం. భుజం ఆధారంగా 3 రకాలు కానీ, కోణము ఆధారంగా 3 రకాలుగా అని చెప్పాం. బట్ ఇందులో ఒకే ఒక త్రిభుజం మనకు డైరెక్షన్లో ఉపయోగపడుతుంది. ఏంటి ఆ త్రిభుజం అంటే లంబకోణ త్రిభుజం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇఫ్ ఎనీ వన్ యాంగిల్ ఈజ్ 90 డిగ్రీ దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ నోన్ యాజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. త్రిభుజంలో ఏదో ఒక కోణము 90 డిగ్రీలు ఉన్నట్లయితే దానిని లంబకోణ త్రిభుజం అంటాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది, ఇది లంబకోణ త్రిభుజము. ఏబిసి అనేది లంబకోణ త్రిభుజం. ఇందులో మీ అందరికీ తెలుసు ఏసీ యొక్క భుజం అనేది మిగిలిన 2 భుజాల కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పొడవైన భుజాన్ని మనం ఇక్కడ కర్ణము అని అంటాం. పొడవైన భుజాన్ని కర్ణము అంటాము. మిగిలిన 2 కూడా భుజాలుగా తీసుకోవడం జరుగుతూ ఉంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం, పైథాగరస్ ఒక గణిత శాస్త్రవేత్త, వారి యొక్క సిద్ధాంతం ప్రకారము కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది, గుర్తుంచుకోండి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయినప్పుడు ఇరువైపులా వర్గమూలం చేసినట్లయితే కర్ణము ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అకార్డింగ్ టు పైథాగరస్ లా ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కర్ణము ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది, గుర్తుంచుకోండి. అయితే మీకు చిన్న డౌట్ రావచ్చు, సార్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ సేమ్ థింగ్ రిపీట్ అయింది కదా, దాన్ని 2 భుజము స్క్వేర్ రాయవచ్చు అంటే ఓకే, రాయవచ్చు. ఎప్పుడు 2 భుజాల యొక్క కొలతలు సమానంగా ఉంటే రాయవచ్చు. కానీ అన్ని సందర్భాలలో ఆ 2 భుజాల కొలతలు సమానంగా ఉంటాయనే గ్యారంటీ లేదు. సో కాబట్టి ఆ విధంగా రాయకూడదు. సేమ్ ఇదే విధంగా కర్ణము ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, గుర్తుంచుకోండి. సో ఇప్పటి వరకు మనం ఇందులో డైరెక్షన్స్లో, దిక్కులలో 3 ముఖ్యమైన అంశాలు నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ది ఏంటిది, తూర్పు అంటే ఏమిటి, ఉత్తరం అంటే ఏమిటి, దక్షిణం అంటే ఏమిటో తెలుసుకున్నాం. సెకండ్ పాయింట్ ఏంటి, ఒక వ్యక్తి కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడివైపు తిరిగాడు లేదా ఎడమవైపు తిరిగాడు అంటే ఎటువైపు వెళ్ళినట్టు, అది సెకండ్ పాయింట్ మనం చూడడం జరిగింది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము లంబకోణ త్రిభుజంలో కర్ణము ఈజ్ ఈక్వల్ టు √ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది, తెలుసుకున్నాం. ఇందులో మరొక పాయింట్ చూడండి, ఫోర్త్ పాయింట్. ఈ డైరెక్షన్స్ చేయాలంటే ఈ 4 అంశాల మీద మీకు మంచి అవగాహన ఉండాలి. ఈ 4 అంశాల మీద మీకు పట్టు ఉంటే చాలు, డైరెక్షన్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మరి ఏంటి 4వ అంశం ఏంటి? 4వ అంశం ఏంటి అంటే ఇక మీకు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాను చూడండి. ఒక వ్యక్తి తూర్పు దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి మరొక 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరొక 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఒక క్వశ్చన్లో మొదటి స్టేట్మెంట్ ఈ విధంగా ఉన్నట్లయితే ముందుగా మనం చేయాల్సింది ఏంటి, డయాగ్రామ్ వేయాలి. ఇప్పుడు నేను డయాగ్రామ్ వేస్తున్నాను. దీన్ని స్టార్టింగ్ పాయింట్ తీసుకున్నాను. ఒక వ్యక్తి తూర్పు దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి మరో 10 కిలోమీటర్లు ప్రయాణించాడు అని చెప్పాను. ఇప్పుడు ఈ డయాగ్రామ్ జాగ్రత్తగా పరిశీలించండి. ఈ డయాగ్రామ్లో ఏదైనా మిస్టేక్ ఉందా, ఇందులో ఏదైనా పొరపాటు ఉందా ఒక్కసారి చెప్పండి. ఈజ్ దేర్ ఎనీ మిస్టేక్ ఇన్ దిస్ డయాగ్రామ్? ఇందులో ఎలాంటి పొరపాటు ఉందా అంటే చాలామంది లేదు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. నేను కావాలని ఈ డయాగ్రామ్ చిన్న పొరపాటు తీసుకోవడం జరిగింది. చెప్పండి ఏంటి ఆ పొరపాటు ఏంటి అంటే, ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నాను, తూర్పు దిశలో 10 కిలోమీటర్లు అని చెప్పాను. కానీ ప్రయాణించింది మాత్రం ఎంత దూరము, 10 సెంటీమీటర్లు ప్రయాణించలేదు. అంటే ఒక పేపర్ మీద మీరు కానీ నేను కానీ ఇంకెవరైనా కూడా 10 కిలోమీటర్ల లైన్ గీయడం సాధ్యమవుతుందా? అది మనకు సాధ్యం కాదు. ఒక పేపర్ మీద కానీ ఒక బోర్డు మీద కానీ 10 కిలోమీటర్ల లైన్ మనం గీయలేము, తీసుకోలేము. కాబట్టి దీన్ని మనము 10 కిలోమీటర్ అనుకుంటున్నాము. ఇది 10 కిలోమీటర్ అన్నప్పుడు రైట్ సైడ్ 20 కిలోమీటర్ అన్నారు. కాబట్టి
సో ఈ 20 కిలోమీటర్ అనేది 10కి డబుల్ ఉండాలి. 10కి డబుల్ ఉండాలి. మరి డబుల్ రెట్టింపు ఉండాలని చెప్పాను కాబట్టి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఒక స్కేల్ తీసుకొని వెళ్ళాలా? అంటే 10 కిలోమీటర్స్కి 4 సెంటీమీటర్, 20 కిలోమీటర్కి దాన్ని డబుల్ చేసి 8 సెంటీమీటర్ అనే అలా స్కేల్ తీసుకోవాలనే డౌట్ మీకు రావచ్చు. స్కేల్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. దాదాపుగా డబుల్ ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా డబుల్ ఉండాలని కాదు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ లైన్‌లో ఈ 10 కిలోమీటర్, ఇది 20 కిలోమీటర్. 10 కన్నా 20 ఎగ్జాక్ట్‌లీ డబుల్ ఉందా అంటే ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు? నేను స్కేల్ తీసుకోలేదు, మెజర్‌మెంట్స్ తీసుకోలేదు. కాబట్టి డబుల్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కానీ దాదాపుగా డబుల్ ఉంటే సరిపోతుంది. దాదాపుగా డబుల్ ఉంటే సరిపోతుంది. కాబట్టి మిత్రమా, డైరెక్షన్‌లో క్వెషన్‌లు చేయాలి అంటే ముందుగా మీకు ఈ 4 అంశాల మీద అవగాహన ఉండాలి. మళ్ళీ ఒకసారి చూడండి, ఏంటి ఆ 4 అంశాలంటే దిక్కుల మీద అవగాహన ఉండాలి. ఏది తూర్పు, ఏది పడమర, ఏది ఉత్తరము, ఏది దక్షిణము, వాటి మీద అవగాహన ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే కుడివైపు అంటే ఎటు వెళ్ళాడు, ఎడమవైపు అంటే ఎటు వెళ్ళారు, కుడి ఎడమల మీద మీకు అవగాహన ఉండాలి. కుడి ఎడమల మీద అవగాహన ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే థర్డ్ పాయింట్ పైథాగరస్ సిద్ధాంతం మీద అవగాహన ఉండాలి. కర్ణము ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, దీని మీద అవగాహన ఉండాలి. చివరిగా ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే మెజర్మెంట్స్, కొలతల మీద అవగాహన ఉండాలి. కొలతల మీద అవగాహన ఉండాలి. ఈ 4 అంశాల మీద మీకు అవగాహన ఉంటే, వీటి మీద మీకు మంచి పట్టు ఉన్నట్లయితే ఆన్సర్ సాధించవచ్చు, ఆన్సరు కరెక్ట్గా చేయవచ్చు. ఇక్కడ మీకు మరొక అంశం ఉంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే యూనిట్స్, ప్రమాణాలు జాగ్రత్తగా చూడాలి. ప్రమాణాలు జాగ్రత్తగా చూడాలి. యూనిట్స్ ఎలా ఉన్నాయి? కొన్ని సందర్భాల్లో యూనిట్స్ ఎలా ఉంటాయి అంటే క్వశ్చన్లో యూనిట్స్ అన్నీ కూడా కిలోమీటర్లో ఉంటాయి, ఆప్షన్లో మీటర్లో ఉండవచ్చు. అలా ఉన్నప్పుడు వాటిని మీరు కిలోమీటర్స్ నుండి మీటర్స్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ అంశాల మీద మీకు మంచి అవగాహన ఉంటే చాలు, ఈ డైరెక్షన్లో ఉండే ఎలాంటి ప్రశ్నలైనా కూడా మీరు చేయగలుగుతారు. సో ఇప్పటి వరకు వాటికి సంబంధించిన బేసిక్స్ మాత్రమే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. కొన్ని ప్రశ్నలని ఈ డైరెక్షన్లో ఉన్న ప్రశ్నలను చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరలా కుడివైపు తిరిగి సో ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. మరలా కుడివైపు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించి దెన్ చివరగా కుడివైపు మరో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు? జనరల్గా డైరెక్షన్ క్వశ్చన్లో ఈ రెండు ఉంటాయి. ప్రతి క్వశ్చన్లో కూడా ఏ దిశలో అని అడుగుతారు, అదేవిధంగా ఎంత దూరంలో అని అడుగుతారు. కాబట్టి మీరు దిశ కనుక్కోవాలి, దూరం కనుక్కోవాలి. ఈ ప్రశ్నలు చేయాలి అంటే, దీనికి ఆన్సర్ కనుక్కోవాలి అంటే జస్ట్ ప్రశ్న చదివి మనం ఆకాశంలో గాలిలో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తే తప్పు వచ్చే అవకాశం ఉంది. మరి ఎలా చేయాలి అంటే డైరెక్షన్లో ఖచ్చితంగా అందరూ కూడా చేయాల్సింది ముందు డయాగ్రామ్ వేయాలి. డయాగ్రామ్ ఎవరైతే పర్ఫెక్ట్గా వేస్తారో వారికి ఆన్సర్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, దీనికి డయాగ్రామ్ తీసుకుంటున్నాను. ఇది స్టార్టింగ్ పాయింట్. ఉత్తరం దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించాడు అన్నాం. ఉత్తరం దిశలో ఇది 10 కిలోమీటర్లు వెళ్ళాడు. నెక్స్ట్ కుడివైపు 5 కిలోమీటర్లు అన్నాం. మనం ఈ లైన్ని 10 కిలోమీటర్స్ అనుకున్నప్పుడు 5 అంటే ఇందులో దాదాపు సగం తీసుకోవాలి. ఇది 5 కిలోమీటర్లు. మరలా కుడివైపు 15 కిలోమీటర్లు వెళ్ళాడు అంటే కుడి ఏంటి డైరెక్ట్ డౌన్కి వెళ్ళాలి. ఇది 15 కిలోమీటర్లు అవుతుంది. చివరగా కుడివైపు 5 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది అంటే మరలా కుడివైపు అన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి దక్షిణ దిశలో ముఖం చేస్తూ ఉన్నాడు. కుడివైపు అంటే సవ్య దిశలో 5 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు?
మనం కనుక్కోవాల్సింది ఈ దూరాన్ని మనం కనుక్కోవాలి. సో మీకు తెలుసు దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయని. ఇప్పుడు ఇది 15 ఉన్నప్పుడు ఇది కూడా మొత్తం 15 ఉంటుంది, ఇది కూడా 15 ఉంటుంది. మనకు కావాల్సిన దూరం ఎంత, మనం కనుక్కోవాల్సిన దూరం ఎంత, కావాల్సిన దూరం ఎంత అంటే ఇది 15 కిలోమీటర్లు. 15 నుండి ఈ 10 మైనస్ చేయండి. 15 మైనస్ 10 ఎంత అవుతుంది? 5 కిలోమీటర్లు అవుతుంది. సో మనకు కావాల్సిన దూరం ఎంత అంటే 5 కిలోమీటర్లు. ఇక్కడ మీకు మరొక ప్రశ్న కూడా ఇచ్చారు. ఎంత దూరం అని కాదు, ఏ దిశలో కూడా అని అడిగారు. ఈ ప్రారంభ స్థలంతో పోలిస్తే డౌన్ అనేది దక్షిణ దిశ అవుతుంది. సో దక్షిణము 5 కిలోమీటర్లు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సౌత్ 5 కిలోమీటర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఇందులో మరొక ప్రశ్న చూద్దాం. సెకండ్ క్వశ్చన్ రాయండి. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 20 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి మరో 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా మరలా ఎడమవైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? దీన్ని మనం ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది 20 అనుకోండి. కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది 5 అనుకుందాం. నెక్స్ట్ ఎడమవైపు తిరిగి 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది ఎడమ 15 కిలోమీటర్లు అనుకోండి. చివరగా మరలా ఎడమవైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది 5. సో ఇప్పుడు మనకు ఎలా ఉన్నాడు? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉన్నాడు. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన దూరం ఎంత, మనకు కావాల్సిన దూరం ఎంత? ఇది ఆల్రెడీ 20 అని తెలుసు. ఈ దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి ఇది 15 ఉంటే ఆపోజిట్ డైరెక్షన్ కూడా 15 ఉంటుంది. సో కావాల్సిన దూరము 20 + 15 35 ఏంటి? యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి యూనిట్స్ని జాగ్రత్త పరిశీలించండి. 35 కిలోమీటర్. సో అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఏ దిశలో ఉన్నాడు అనేది కూడా అడిగారు. ఇది స్టార్టింగ్ పాయింట్. టాప్ ఎప్పుడైనా నార్త్ అవుతుంది కాబట్టి సో అతను ఉత్తరం దిశలో 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. థర్డ్ క్వశ్చన్ చూడండి. మూడవ ప్రశ్న ఏంటి? ఇది గతంలో సివిల్ సర్వీసెస్లో వచ్చిన ప్రశ్న. ఇది ఐఏఎస్ ఎగ్జామ్లో వచ్చిన ప్రశ్న. ఇది గతంలో రావడం జరిగింది. సేమ్ అదే క్వశ్చన్ మీకు రిపీట్ చేస్తున్నాను. ఒక వ్యక్తి ఉత్తరం దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. తర్వాత మనలా దక్షిణం దిశలో, అంటే ఏ రూట్లో వెళ్ళాడో అదే రూట్లో దక్షిణం దిశలో 6 కిలోమీటర్లు ప్రయాణించి ఎడమవైపు తిరిగి మరొక 3 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నాడు? ముందుగా డయాగ్రామ్ వేయండి. డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వేస్తే ఆన్సర్ వచ్చేసినట్లే. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. నార్త్ డైరెక్షన్లో 10 కిలోమీటర్లు ప్రయాణించాడు. ప్రయాణించి మరలా దక్షిణం దిశలో, అంటే ఏ రూట్లో వచ్చాడో అదే రూట్లో 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇది 6 అనుకోండి, ఇది 4 అనుకోండి. 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. సో ఇప్పుడు తన ప్రారంభ స్థలం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎడమవైపు తిరిగాడు అంటే అతను అపసవ్య దిశ తీసుకోవాలి. సో ఎడమవైపు తిరిగి 3 కిలోమీటర్లు ప్రయాణించాడు. సో ఇప్పుడు ఇది 4 కిలోమీటర్లు, ఇది 3 కిలోమీటర్లు.
మనకు కావాల్సింది హైపోటెన్యూస్ కావాలి. హైపోటెన్యూస్ కర్ణము కావాలి. కర్ణము ఈజ్ ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో ఈ భుజం మీకు తెలుసు. నెక్స్ట్ భుజం కనుక్కోండి. సో ఇది 3 కిలోమీటర్లు, ఇది 4 కిలోమీటర్లు. సో ద రిక్వైర్డ్ డిస్టెన్స్ కర్ణము ఎంత అంటే అండ్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ 6 25, 4 స్క్వేర్. సో 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, under root of 3 square 9, 4 square 16. సో రూట్ 25. రూట్ 25 అంటే ఎంత అవుతుంది? 5 కిలోమీటర్ అవుతుంది. సో ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అంటే 5 కిలోమీటర్లో ఉన్నాడు. 5 కిలోమీటర్లో ఉన్నాడు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే డైరెక్షన్ కూడా కావాలి. ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో డైరెక్షన్ ఎలా కనుక్కోవాలి? మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఈ స్టార్టింగ్ పాయింట్ ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్గా తీసుకోవాలి. ఇది ఉత్తరం మీకు తెలుసు, ఇది తూర్పు తెలుసు. ఉత్తరము తూర్పు మధ్యలో ఉన్నది ఏంటి? ఈశాన్యము. సో కాబట్టి ఈశాన్యము 5 కిలోమీటర్లు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈశాన్యము 5 కిలోమీటర్లు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, గుర్తుంచుకోండి. 4th క్వశ్చన్ చూడండి. ఏబీల మధ్య దూరము 100 కిలోమీటర్లు. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. ఏబీల మధ్య దూరము 100 కిలోమీటర్లు. ఒక వ్యక్తి ఏ నుండి బి దిశలో 20 కిలోమీటర్లు ప్రయాణించి కుడివైపు తిరిగి మరో 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. కుడివైపు తిరిగి మరొక 20 కిలోమీటర్లు ప్రయాణించాడు. రెండో వ్యక్తి బి నుండి ఏ దిశలో 20 కిలోమీటర్లు ప్రయాణించి మరలా కుడివైపు తిరిగి 60 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. 60 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత? ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత? గుర్తుంచుకోండి, ఎప్పుడైనా ఇలా క్రాస్ వచ్చినట్లయితే మనకున్న ఏకైక మార్గం ఏంటంటే లంబకోణ త్రిభుజము. దీన్ని మనం ఈ విధంగా పొడిగించినట్లయితే లంబకోణ త్రిభుజం వస్తుంది. ఈ లంబకోణ త్రిభుజంలో మనకు కావాల్సిన దూరం ఏంటి అంటే కర్ణము. మనం కర్ణం కనుక్కోవాలండి అండ్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో మనకి భుజాలు ఇచ్చారా అంటే ఇవ్వలేదు, కానీ ఇచ్చిన డేటా ఆధారంగా ఆ రెండు భుజాలు మనం కనుక్కోవచ్చు. ఇచ్చిన డేటా ఆధారంగా ఆ రెండు భుజాలు కనుక్కోవచ్చు. సో ముందుగా ఏబీల మధ్య దూరం 100 కిలోమీటర్లు అనుకున్నాం. ఇప్పుడు ముందు ఈ భుజాన్ని కనుక్కోండి. ఏబీల మధ్య దూరం 100 కిలోమీటర్లు. 100 నుండి ఇది 20, ఇది 20, 40 మైనస్ చేయండి. 100 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 60. వన్ సైడ్ 60 కిలోమీటర్లు రావడం జరిగింది. మరొక సైడ్ ఏంటి? ఇది 20, ఇది 60. సో మొత్తం ఎంత? 20 ప్లస్ 60 ఎంత అంటే 80. సో ఒక భుజము 60 కిలోమీటర్లు, మరొక భుజము 20 ప్లస్ 60 80 కిలోమీటర్లు అవుతుంది. సో ఇప్పుడు ఈ త్రిభుజంలో మనకు రెండు భుజాలు తెలుసు. కావాల్సింది కర్ణము. కర్ణము ఈజ్ ఈక్వల్ టు అండ్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. 60 స్క్వేర్ ప్లస్ 80 స్క్వేర్. 60 స్క్వేర్ ఎంత? 3600. 80 స్క్వేర్ ఎంత? 6400. సో దీన్ని మొత్తం ట్రోల్ చేసినట్టయితే మనకు 10,000 వస్తుంది. రూట్ 10,000 ఎంత అంటే 100 కిలోమీటర్. సో ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత? ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం ఎంత అంటే 100 కిలోమీటర్లు అవుతుంది. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య దూరము 100 కిలోమీటర్లు అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఓకే. సో ఇలా ఈ డైరెక్షన్లో ఇంకా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా మనం చూద్దాం. దీంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తీసుకోండి, వాటిని ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు బాగా వేగంగా చేయగలిగితే నో డౌట్ రేపటి ఎగ్జామ్లో ఉన్న ప్రశ్నలు కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఈ డైరెక్షన్లో ఉన్న మరికొన్ని క్వశ్చన్లు తెలుసుకుందాం. థ్యాంక్ యూ.